హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లై ఇంగ్లీష్ ఎడ్యూ. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించిన మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన సిరీస్ ఆఫ్ లెక్చర్స్లో భాగంగా మనం ప్రీవియస్ వీడియోలో బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి నేర్చుకున్నాం. దానికి కంటిన్యూషన్గా ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ గ్రామర్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎలిమెంట్ అయిన బీ ఫార్మ్స్ గురించి నేర్చుకుందాం. మనకి ఇంగ్లీష్ గ్రామర్లో చాలా బీ ఫార్మ్స్ ఉన్నప్పటికీ మనం ఎక్కువగా యూజ్ చేసే బీ ఫార్మ్స్ ఏంటంటే ఈజ్, యామ్, ఆర్. ఈజ్, యామ్, ఆర్ని మనం రెండు వేస్లో యూజ్ చేస్తాం. అవి ఏంటంటే పాజిటివ్ వే అండ్ నెగిటివ్ వే. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, యామ్ని మనం పాజిటివ్ వేలో యూజ్ చేస్తే యామ్ నాట్ని మనం నెగిటివ్ వేలో యూజ్ చేస్తాం. అలాగే ఈజ్ని మనం పాజిటివ్ వేలో యూజ్ చేస్తాం, ఈజ్ నాట్ని మనం నెగిటివ్ వేలో యూజ్ చేస్తాం. ఈజంట్ ఉందండి, ఈజంట్ని మనం షార్ట్ ఫామ్గా యూజ్ చేస్తాం. ఆర్ని మనం పాజిటివ్ వేలో యూజ్ చేస్తే ఆర్ నాట్ని మనం నెగిటివ్ వేలో యూజ్ చేస్తాం. అదేవిధంగా ఆర్ఎంట్ని మనం షార్ట్ ఫామ్గా యూజ్ చేస్తాం. ఇప్పుడు ఏ సబ్జెక్ట్కి మనం ఏ బీ ఫామ్ని యూజ్ చేస్తామో చూద్దాం. ఐని మనం సబ్జెక్ట్గా తీసుకున్నప్పుడు పాజిటివ్ వేలో ఐఆమ్ అని యూజ్ చేస్తాం, నెగిటివ్ వే అయితే ఐఎమ్ నాట్గా యూజ్ చేస్తాం. హీ, షీ, ఇట్లు మనం సబ్జెక్ట్గా తీసుకున్నప్పుడు పాజిటివ్ వే అయితే హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్ని యూజ్ చేస్తాం. అదేవిధంగా నెగిటివ్ వేలో హీ ఈజ్ నాట్, షీ ఈజ్ నాట్, ఇట్ ఈజ్ నాట్ అనే వేలో యూజ్ చేస్తాం. షార్ట్ ఫామ్స్ అంటే మోర్ పాలిష్డ్ టర్మ్స్లో మనం ఫ్రీక్వెంట్గా స్పీకింగ్ ఎసెన్స్లో ఇంక్లూడ్ చేసేటప్పుడు షార్ట్ ఫామ్స్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. ఈజ్ నాట్ని మనం షార్ట్ ఫామ్గా ఎలా యూజ్ చేస్తామంటే హీ ఈజంట్, షీ ఈజంట్, ఇట్ ఈజంట్గా యూజ్ చేస్తాం. హీ, షీ, ఇట్ని చూసిన తర్వాత మనకు బాగా అర్థమయ్యేది ఏంటంటే హీ, షీ, ఇట్ అనేవి ఎప్పుడు కూడా సింగులర్ సబ్జెక్ట్స్. అంటే సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు, సింగులర్ పర్సన్ కానీ లేదా సింగులర్ ఆబ్జెక్ట్ కానీ వచ్చినప్పుడు వాటి తర్వాత మనం ఈజ్ అనే బీ ఫామ్ని యూజ్ చేస్తాం. అలాగే బీ ఫామ్ ఆర్ని మనం యు, వి, దేకి యూజ్ చేస్తాం. అంటే యు, వి, దే ఎప్పుడు కూడా ప్లూరల్స్ని రిఫర్ చేస్తాయి. ప్లూరల్ పర్సన్స్ని కావచ్చు, లేకపోతే ప్లూరల్ ఆబ్జెక్ట్స్ని కావచ్చు. పాజిటివ్ వే అయితే యు ఆర్, వి ఆర్, దే ఆర్గా యూజ్ చేస్తాం. నెగిటివ్ వేలో అయితే యు ఆర్ నాట్, వి ఆర్ నాట్, దే ఆర్ నాట్గా యూజ్ చేస్తాం. షార్ట్ ఫామ్లో అయితే యు ఆర్ంట్, వి ఆర్ంట్, దే ఆర్ంట్గా యూజ్ చేస్తాం. ఈజంట్, ఆర్ంట్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఇప్పుడు వచ్చే ఒక డౌట్ ఏంటంటే యామంట్ అనేది ఎందుకు యూజ్ చేయకూడదు? ఇంగ్లీష్ లాంగ్వేజ్లో టెక్నికల్గా మనం యామంట్ అనే వర్డ్ని యూజ్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. సో ఈ బీ ఫార్మ్స్ని మనం రెండు వేస్లో యూజ్ చేస్తాం. ఒకటి పొజిషన్ని తెలియజేయడానికి యూజ్ చేస్తాం, సెకండ్ వన్ యాక్షన్స్ని తెలియజేయడానికి యూజ్ చేస్తాం. ఫస్ట్ మనం ఈజ్, యామ్, ఆర్ని పొజిషన్ని తెలియజేయడానికి ఏ విధంగా యూజ్ చేస్తామో చూద్దాం. సో హియర్ యూ కెన్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ ఆన్ ద స్క్రీన్. ఐ యామ్ ఏ స్టూడెంట్. దిస్ ఈజ్ ఎ పాజిటివ్ స్టేట్మెంట్. వాట్ ఈస్ ఎ నెగిటివ్ స్టేట్మెంట్? ఐ యామ్ నాట్ ఏ స్టూడెంట్. Because in this sentence, am shows your position. She is an engineer, which is a positive statement. She is not an engineer, which is a negative statement. She isn't an engineer, which is a short form. మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాట్లాడేటప్పుడు మోర్ ఫ్రీక్వెంట్గా షార్ట్ ఫామ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా యూ ఆర్ ఏ టీచర్, విచ్ ఈజ్ ఎ పాజిటివ్ స్టేట్మెంట్. యూ ఆర్ నాట్ ఏ టీచర్, నెగిటివ్ స్టేట్మెంట్. యూ ఆర్ంట్ ఏ టీచర్, విచ్ ఈజ్ ఎ నెగిటివ్ షార్ట్ ఫామ్. We are at the college, a positive statement. We are not at the college. Negative statement, we aren't at the college, which is a negative short form. They are in the classroom. Positive statement, they are not in the classroom. Negative statement, they aren't in the classroom. Negative short form. ఈ సెంటెన్సెస్ అన్నింటినీ చూసిన తర్వాత మనకు బాగా అర్థమయ్యేది ఏంటంటే వీటిని మనం పొజిషన్ని తెలియజేస్తాయని ఏ విధంగా అంటామంటే యు ఆర్ ఏ టీచర్, నువ్వు ఒక టీచర్ అంటే నీ పొజిషన్ ఏంటి? నువ్వు ఒక టీచర్ అని. వి ఆర్ ఎట్ ది కాలేజ్, మేము కాలేజ్ దగ్గర ఉన్నాము. దట్ ఈస్ అవర్ కరెంట్ పొజిషన్. దే ఆర్ ఇన్ ద క్లాస్ రూమ్, వాళ్ళు క్లాస్ రూమ్లో ఉన్నారు. దట్ ఈస్ దేర్ కరెంట్ పొజిషన్. అంటే కరెంట్ పొజిషన్ని తెలియజేసేటప్పుడు ఈ బీ ఫార్మ్స్ మనం యూజ్ చేస్తాం. ఐ వచ్చినప్పుడు యామ్ని యూజ్ చేస్తాం. హీ, షీ, ఇట్ లేదా సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనం ఈజ్ని యూజ్ చేస్తాం. ప్లూరల్ సబ్జెక్ట్ అంటే యూ, వి, దే లేదా మల్టిపుల్ పీపుల్ గురించి మాట్లాడేటప్పుడు లేదా మల్టిపుల్ థింగ్స్ని గురించి మాట్లాడేటప్పుడు మనం ఆర్ అనే బీ ఫామ్ని యూజ్ చేస్తాం. సో ఇవన్నీ కూడా పొజిషన్ని తెలియజేసినప్పుడు. అదే యాక్షన్స్ని గురించి రిఫర్ చేసేటప్పుడు మనం ఏ విధంగా యూజ్ చేస్తామో చూద్దాం. ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్ అంటే నేను క్రికెట్ ఆడుతూ ఉన్నాను. ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్. ఐఎమ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్, నేను క్రికెట్ ఆడడం లేదు. ఇది ఒక నెగిటివ్ స్టేట్మెంట్. హీ ఈజ్ గోయింగ్ టు ఆఫీస్, అతను ఆఫీస్కి వెళ్తున్నాడు, ఒక పాజిటివ్ స్టేట్మెంట్.
హీ ఈజ్ నాట్ గోయింగ్ టు ఆఫీస్ ఒక నెగిటివ్ స్టేట్మెంట్, అతను ఆఫీస్కి వెళ్ళడం లేదు. హీ ఈజంట్ గోయింగ్ టు ఆఫీస్, హీ ఈజ్ నాట్ గోయింగ్ టు ఆఫీస్ అన్నా హీ ఈజంట్ గోయింగ్ టు ఆఫీస్ అన్నా రెండు ఒకటే. బట్ హీ ఈజంట్ గోయింగ్ టు ఆఫీస్ అనేది ఒక షార్ట్ ఫామ్గా మనం యూస్ చేస్తాం. షీ ఈజ్ ప్రిపేరింగ్ లంచ్, షీ ఈజ్ నాట్ ప్రిపేరింగ్ లంచ్, షీ ఈజంట్ ప్రిపేరింగ్ లంచ్. ఆమె లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉంది, ఆమె లంచ్ ప్రిపేర్ చేయడం లేదు. షీ ఈజంట్ ప్రిపేరింగ్ లంచ్ అనేది ఒక షార్ట్ ఫామ్గా యూస్ చేస్తాం, విచ్ ఆల్సో రిఫర్స్ ఎ నెగిటివ్ థింగ్. ఈ విధంగా యాక్షన్స్ని రిఫర్ చేసేటప్పుడు మనం బీ ఫార్మ్స్ని వివిడ్ ఆస్పెక్ట్స్లో ఎలా యూస్ చేస్తూ ఉంటాం. ఈ బీ ఫార్మ్స్ని చూసినప్పుడు మనం ఒకటి క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈజ్, యామ్, ఆర్ని ఎప్పుడూ కూడా మనం ప్రజెంట్ సిచ్యువేషన్లో మాత్రమే యూస్ చేస్తాం. అంతేకాని పాస్ట్ సిచ్యువేషన్కి, ఫ్యూచర్ సిచ్యువేషన్కి ఈజ్, యామ్, ఆర్ అనే బీ ఫార్మ్స్తో ఎటువంటి సంబంధం లేదు. కమింగ్ టు ఆర్, యు ఆర్ రీడింగ్ ఏ బుక్, నువ్వు ఒక పుస్తకం చదువుతూ ఉన్నావు. యు ఆర్ నాట్ రీడింగ్ ఏ బుక్, నువ్వు ఒక పుస్తకం చదవడం లేదు. యు ఆరంట్ రీడింగ్ ఏ బుక్, నువ్వు పుస్తకం చదవడం లేదు. సో సేమ్ మీనింగ్ వస్తుంది, కాకపోతే ఇది మనకి షార్ట్ ఫామ్. ఎప్పుడైనా సరే నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్ మాట్లాడేటప్పుడు ఒకటి మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఈ షార్ట్ ఫామ్స్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మనకు కూడా ఫెమిలియర్ అయిపోయిన తర్వాత మనకి షార్ట్ ఫామ్స్ యూసేజ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. వి ఆర్ రైటింగ్ అన్ ఎగ్జామ్, మేము ఒక ఎగ్జామ్ రాస్తూ ఉన్నాము. వి ఆర్ నాట్ రైటింగ్ అన్ ఎగ్జామ్, మేము ఎగ్జామ్ రాయడం లేదు. వి ఆరంట్ రైటింగ్ అన్ ఎగ్జామ్ విచ్ ఇస్ ఏ షార్ట్ ఫామ్ ఆఫ్ నెగిటివ్ ఫామ్. దే ఆర్ వాచింగ్ ఏ మూవీ, వారు మూవీ చూస్తూ ఉన్నారు. దే ఆర్ నాట్ వాచింగ్ ఏ మూవీ, వారు మూవీ చూడడం లేదు. దే ఆరంట్ వాచింగ్ ఏ మూవీ. సో దిస్ ఈజ్ ఎ నెగిటివ్ ఫామ్. అంటే నెగిటివ్ ఫామ్కి షార్ట్ ఫామ్గా మనం ఇలా యూస్ చేస్తూ ఉంటాం. సో ఫైనలీ ఈ విధంగా మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇంపార్టెంట్ బీ ఫార్మ్స్ అయిన ఈజ్, యామ్, ఆర్ని పొజిషన్గాను యాక్షన్స్లోనూ మనం రిఫర్ చేస్తూ ఉంటాం. ఫైనలీ ఈ విధంగా మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇంపార్టెంట్ బీ ఫార్మ్స్ అయిన ఈజ్, యామ్, ఆర్ని మనం పొజిషన్ అండ్ యాక్షన్ని రిఫర్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటాం. సో దట్ ఈస్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Fly English Edu.